హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మి నిన్నే పిలుస్తుంది అని సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నా పేరు లక్ష్మి కాదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక కేడి సంధ్య షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. కేడి, ఈ అమ్మాయి కనక మహాలక్ష్మి కాదు అని సంధ్య చెప్తూ ఉంటుంది. అవును సంధ్య, మరి లక్ష్మి ఏ హాస్పిటల్కు వెళ్ళుంటుంది, ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండుంటుంది అని చెప్పి కేడి అంటాడు. కేడి, ఇంకొకసారి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేద్దాము, ఇంకా మిస్ అయిన క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య అని చెప్పి కేడి అంటాడు. సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే అండి అని లక్ష్మి అంటుంది. ఇక కేడి సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య, నా రూపం మారిపోవడం వల్లే నన్ను సంధ్య గారు గుర్తుపట్టలేదు, లేదంటే సంధ్య గారు నన్ను గుర్తుపట్టేసేవాళ్ళు అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కువ టైం ఉండకూడదు, ఎక్కువ టైం ఇక్కడ ఉంటే నాకు ప్రమాదం, తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి, బామ్మని క్రిష్ని చూడాలి, బామ్మ క్రిష్ నా కోసం ఎంతలా కంగారు పడుతున్నారో అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ లక్ష్మి రూమ్లోకి వచ్చి, ఇప్పుడు ఎలా ఉందమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావంటే ఎలాంటి డీటెయిల్స్ చెప్పట్లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్, నాకు బాగానే ఉంది, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, నువ్వు ఇప్పుడు మా అబ్జర్వేషన్లో ఉండాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళటం కుదరదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్, నన్ను వెళ్ళనివ్వండి అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. సరేమ్మా, కాసేపు ఉండు, నీకు కావలసిన మెడిసిన్స్ అన్నీ కూడా రాసిస్తాను, ఆ తర్వాత వెళ్దు గాని అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ వాళ్ళు భక్తవత్సలాన్ని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. నానా, నిజం తెలుసుకొని నా గురించి అందరికీ చెప్పేద్దాం అనుకున్నావు, అందుకే నానా నిన్ను ఈ లోకంలో లేకుండా చేద్దాం అనుకున్నాను, కానీ నీ అదృష్టం బాగుంది అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులు నేను ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భక్తవత్సలాన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. అమ్మ, తాతయ్యను ఒకరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సరే నాన్న, నేనో పండువో ఎవరో ఒకరు ఖచ్చితంగా తాతయ్యని చూసుకుంటాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. పండు, తాతయ్యకి టైంకి ఫుడ్ ఇవ్వు, మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉండు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను విహారీ బాబు పెద్దయ్య గారిని అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక తాతయ్య రెస్ట్ తీసుకుంటారు, మనమంతా వెళ్దాం పదండి అని విహారీ అంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నానా, ఈ పరిస్థితి నుంచి ఎప్పుడైనా కోలుకోవచ్చు, అప్పుడు విహారీకి నిజం తెలిసిపోతే విహారీ నాపై కోపగించుకుంటాడు, నన్ను చంపటానికి కూడా వెనకాడడు, అసహ్యించుకుంటాడు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నాన్న మామూలు మనిషి అయ్యేలోపు విహారీ కూడా ఈ లోకంలో ఉండకూడదు అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వెంటనే పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పంబిక అని అంటూ ఉంటాడు. నీకు మరో అవకాశం ఇస్తున్నాను సుభాష్, ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్పి అంబిక అంటుంది. సరే అంబిక, ఏంటో చెప్పు అని సుభాష్ అంటాడు. విహారీగాడిని ఏదో ఒకలా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాను, విహారీగాడు బయటికి వచ్చిన తరువాత వాణ్ణి నీ మనుషులతో చంపించేసేయి, మనకు అడ్డనేది లేకుండా పోతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి అంబిక, విహారీ నీకే విషయంలో అడ్డొచ్చాడు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇక భక్తవత్సలానికి నిజం తెలిసిపోయిందన్న విషయం అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది. అందుకే మా నాన్నను ఈ లోకంలో లేకుండా చేద్దామనుకున్నాను, కానీ ఆయన అదృష్టం బాగుంది, ఆయన పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి మాట రాకుండా అయ్యింది. ప్రస్తుతానికి ఆయన వల్ల మనకి ఎలాంటి డేంజర్ లేదు, కానీ ఆయన ఏదో ఒక రోజు కోలుకుంటాడు, కోలుకున్న రోజు ఖచ్చితంగా విహారీకి నిజం చెప్తాడు. ఆ నిజం విహారీకి తెలిసిన మరుక్షణం వాళ్ళ నాన్నను ఎలా అయితే చంపేశానో నన్ను కూడా అలానే చంపేస్తాడు సుభాష్, అందుకే ముందు మనం విహారీ అడ్డు తొలగించుకోవాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నువ్వు ఇప్పుడు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. సరే సుభాష్, పని పూర్తయ్యాక ఫోన్ చేయి అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు అంబిక విహారీ దగ్గరకు వెళ్ళి, విహారీ
సిరి కనిపించకుండా పోయిందంటూ కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇప్పుడు తాతయ్యకు బాగోలేదంటూ మరికొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే అన్నయ్య పేరు మీద ఉన్న కంపెనీ ఏమవుతుంది విహారీ? కాస్త ఆఫీస్కి వెళ్ళు, అక్కడ ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో చూసుకో, అప్పుడే కదా అన్నయ్య పేరు మీద ఉన్న ఈ కంపెనీ నిలబడేది అని అంబిక చెప్తూ ఉంటుంది. అక్కడికే బయలుదేరుతున్నాను అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వెళ్ళు విహారీ, నీ చావును వెతుక్కుంటూ నువ్వే వెళ్తున్నావు అని అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే అంబిక సుభాష్కి మెసేజ్ చేస్తుంది. ఆ విహారీ వస్తున్నాడు అని చెప్పి. ఇక సుభాష్ రౌడీలతో ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. రే, ఆ విహారీ గణ్ణి ఎవరైతే చంపుతారో వాళ్ళకి ఇస్తానన్న పేమెంట్తో పాటు 5 లక్షలు బోనస్గా ఇస్తాను. విహారీ గణ్ణి ఎవరో ఒకరు చంపేసేయండ్రా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. అన్న, నేను చంపుతాను అన్న, నేను చంపుతాను అంటూ రౌడీలు చేతులు ఎత్తుతూ ఉంటారు. మాటలు చెప్పటం కదరా, చేసి చూపించండి, మీకు ఇస్తా అన్న డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే అన్న, వాడు ఈ దారిలోనే వస్తాడు కదా, ఈరోజు వాడి చావు మా చేతుల్లోనే ఉంది అని రౌడీలు సుభాష్కి చెప్తూ ఉంటారు. సరేరా, నేను ఆ పక్కనే ఉంటాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే అన్న, నువ్వు అక్కడుండు, వాడిని ఎలా అంతం చేస్తున్నామో నువ్వు కూడా చూస్తూ ఉండన్నా అని రౌడీలు సుభాష్కి చెప్పగానే సుభాష్ ఒక దగ్గరకు వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి దగ్గరికి డాక్టర్ వెళ్ళి నువ్వు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో చెప్తాను, అలాగే నువ్వు ఏ టైంలో ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎలాంటి ప్రాబ్లం వస్తే మళ్ళీ నువ్వు హాస్పిటల్కు రావాలో క్లియర్గా ఈ ప్రిస్క్రిప్షన్లో రాసి పెట్టాను, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఇక నేను వెళ్ళొచ్చా అని లక్ష్మి అంటుంది. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంటే నీకు సర్జరీ చేసినందుకు నేను కూడా సాటిస్ఫై అయ్యేదాన్ని, కానీ నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంటున్నావు, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పంపిస్తున్నాను. సరే అమ్మా, వెళ్ళు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్ష్మి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. త్వరగా నేను క్రిష్ని బామ్మని చేరుకోవాలి. క్రిష్ బామ్మ నా కోసం ఎంతలా కంగారు పడుతున్నారో ఏంటో. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 రోజుల పైన అవుతుందని అక్కడ పనిచేసే నర్స్ చెప్పింది. నా కోసం బామ్మ బెంగ పెట్టుకుందేమో, క్రిష్ కూడా బెంగ పెట్టుకొని ఉంటాడు. నేను ఎన్ని రోజులు క్రిష్ని వదిలిపెట్టి ఎప్పుడు లేను అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా ఆలోచించుకుంటూ కంగారుగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కారులో వెళ్తూ ఉండగా ఒక దగ్గర రౌడీలు విహారీని అడ్డగిస్తారు. ఇక విహారీ కారు దిగి ఎవర్రా మీరు, ఎందుకురా రోడ్డుకు అడ్డుగా నుంచున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఒక రౌడీ రే వాడిని వేసేరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఒక రౌడీ కత్తి తీసుకొని విహారీ మీదకు రాగానే విహారీ ఒక్కసారిగా తంతాడు. దాంతో ఆ రౌడీ వెళ్ళి కింద పడిపోతాడు. ఇక రౌడీలందరూ కలిసి విహారీని కొట్టడానికి వెళ్తూ ఉండగా విహారీ రౌడీలతో ఫైట్ చేస్తాడు. దాంతో రౌడీలందరూ కూడా అక్కడికక్కడే స్పృహ కోల్పోతారు. ఇంతలో ఒక రౌడీ వెనక నుంచి వచ్చి విహారీ తలపై గట్టిగా కర్రతో కొడతాడు. దాంతో విహారీ తలంతా తిరుగుతూ విహారీ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి మరొక రౌడీ కత్తి తీసుకొని వచ్చి విహారీని గట్టిగా కత్తితో పొడవబోతూ ఉండగా అటుగా వెళ్తున్న లక్ష్మి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక లక్ష్మి అలానే రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని కాలుతో తంతుంది. దాంతో రౌడీ వెళ్ళి కింద పడిపోతాడు. ఇక లక్ష్మి అక్కడ ఉన్న కర్ర తీసుకొని మిగిలిన రౌడీలందరినీ కూడా కొడుతుంది. రౌడీలందరినీ కొడుతూ ఉంటే విహారీ తల తిరుగుతూ స్పృహ కోల్పోతున్నట్టు చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి రౌడీలందరినీ కొట్టి విహారీ దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా విహారీ లక్ష్మి వైపు చూస్తాడు. లక్ష్మి విహారీని చూసి షాక్ అవుతుంది. విహారీ కూడా లక్ష్మిని చూసి షాక్ అవుతాడు. ఇక విహారీ మీరు అంటూ కళ్ళు మూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీని గట్టిగా పట్టుకుంటుంది. విహారీ గారు ఎక్కడుంటారు, విహారీ గారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని లక్ష్మి ఆలోచించి సార్ మీ ఇల్లు ఎక్కడా, మీరు ఎక్కడ ఉంటారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దగ్గరలోనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే రండి సార్, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి తన భుజాలపై విహారీ చేతిని వేసుకొని విహారీ ఇంటికి వెళ్తుంది. సార్ ఇదేనా మీ ఇల్లు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదే మా ఇల్లు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి కాలింగ్ బెల్ కొడుతుంది. సహస్ర వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. విహారీ తలకు రక్తం చూసి సహస్ర బావా అంటూ విహారీ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా సహస్ర ఆగు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక యమున పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి నాన్న విహారీ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా
నాకేం కాలేదు, కంగారు పడకండి అని విహారీ చెప్తూ ఉంటాడు. రండి సార్, అలా సోఫాలో కూర్చుందురు అని లక్ష్మి విహారీని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. సార్ని రోడ్డు మీద రౌడీలు కొడుతుంటే నేనే సార్ని కాపాడాను మేడం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చారు. మీరు లేకపోతే ఆ రౌడీలు నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా నువ్వెక్కడుంటావు, మీ ఇల్లు ఎక్కడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనేనండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే సిరి పరిగెత్తుకుంటూ నానా నానా ఏమైంది నానా అంటూ విహారీ దగ్గరకు వస్తుంది. సిరి విహారీ గారి కూతురా అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే క్రిష్ కూడా బ్యాట్మెన్ బ్యాట్మెన్ అనుకుంటూ విహారీ దగ్గరికి వస్తాడు. క్రిష్ ఇక్కడున్నాడేంటి, క్రిష్ ఇన్ని రోజులుగా బ్యాట్మెన్ అంటుంది విహారీ గారినా అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ క్రిష్ దగ్గరకు వెళ్ళి నానా క్రిష్ అంటూ క్రిష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎవరు నువ్వు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్ నేను మీ అమ్మ సిరిని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ ఇలా ఉండదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నేను మీ అమ్మనే, నా మొఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు, యాక్సిడెంట్లో నా మొహం అంతా కాలిపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.